హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంప్లిస్టా డిసర్డ్ ఎయిర్ కూలర్ గురించి అయితే తెలుసుకుందామండి. నేను గత 10 రోజుల కిందట ఆర్డర్ చేసి ఈరోజు అయితే వచ్చిందండి. సో మండే ఎండటి వేసవిలో అయితే ఈ కూలర్ని ఆర్డర్ చేయడం జరిగింది. సో ఇది 85 లీటర్స్ డిసర్ట్ ఎయిర్ కూలరు ఇలా అయితే ఉంది. ఇప్పుడైతే 1 ఇయర్ వారంటీ అన్బాక్స్ చేద్దాం. కంపెనీ వచ్చేసి ఆంప్లిస్టా. చూడండి, దీని 4 సైడ్స్ చూడండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీడ్ కంట్రోల్స్ మీడియం హై 3 ఉంటాయి ప్రతి దాంతో ఉండేవి. ఇంకా ఆపరేషన్ మోడు పంపు ప్లస్ స్వింగు. సో ఇక్కడ మనకు 3 స్విచ్లు అయితే వస్తాయి. ఇంకా ఎయిర్ డెలివరీ వచ్చేసి 45 ఫీట్స్ వరకు ఎయిర్ థ్రోన్ అయితే ఉంటుంది. డిస్టెన్స్ అంటే 45 ఫీట్స్ వరకు అయితే ఎయిర్ వస్తుంది మనకి. ఇక మోటార్ స్పీడ్ వచ్చేసి 1350 ఆర్పిఎంలో అయితే ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్స్. సో ఒక రూమ్కి అయితే బాగా సరిపోతుందండి. ఎయిర్ డెలివరీ వచ్చేసి ఈ మటుకు ఉన్న సిఎఫ్ఎం అంటే 4700 సిఎఫ్ఎం అంటే ఆ రూమ్ వరకు అయితే ఈజీగా ఉంటుంది. సో దీని ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే 13,490 ఉంది. సో నాకు ఎంత పడిందో నేను లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా డైమెన్షన్స్ చూసుకోవచ్చు. సో పెద్దదే అండి. నా హైట్ 5.6 ఉంటుంది. 5.6 వరకు ఉంటుంది. సో ఇటు వరకు అయితే ఉంది. సో 4 అబోనే ఉంటుంది. ఇక ఓపెన్ చేసి చూద్దాం ఎంత వస్తుంది అనేది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఇక హర్యానా అండి. మ్యానుఫ్యాక్చర్డ్ బై హర్యానా, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇక్కడ 2 ఉన్నట్టున్నాయి వీళ్ళకి. సో మెయిన్ కంపెనీ కస్టమర్ సర్వీస్ కూడా ఇచ్చారు. సో మనకు వాట్సాప్ ఇక్కడ చూసుకోవచ్చు. వాట్సాప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నెంబర్ స్కాన్ చేసామంటే డైరెక్ట్ వాళ్ళకి వాట్సాప్లో చాట్ చేయొచ్చు. లేదంటే ఈ నెంబర్ టైప్ చేసి కూడా వాట్సాప్లో మనం 9 AM to 6 PM వరకు చేయొచ్చు. లేదంటే ఈమెయిల్ ఉంది, customercare@amplista.com వెబ్సైట్ ఉంది. సో నేను కూడా వెబ్సైట్లో రివ్యూస్ చూసి ఉన్నాను. ఇది మరొక సైడు. ఇంకా ఇది వచ్చేసి చివరి సైడ్. ఇక్కడ మనకు సేమ్ అయ్యే డీటెయిల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఓకే, 4 వీల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఫిట్ చేద్దాం. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. 4-వే ఎయిర్ డెలివరీ అంటే ఇట్లా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎయిర్ హై స్పీడ్ మోటార్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇన్వర్టర్ మీద ఇది ముఖ్యంగా చూసుకోవచ్చు అండి. ఇన్వర్టర్ మీద కూడా ఇది రన్ అవుతుంది. ఆటో వాటర్ డ్రైన్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్గా వాటర్ కింద నాప్ ఉంటుంది. మనం అది తీసినామంటే ఆటోమేటిక్గా వాటర్ అంటే అవే వెళ్ళిపోతాయి. బ్యాడ్ వాటర్ ఉన్నట్టయితే వాటిని మనము కింద నాప్ తీసేసి ఆటోమేటిక్గా డ్రైన్ అయిపోతుంది. సో ఇదండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి, పైన మనం ఓపెన్ చేసాంలే టాప్ ఇది. సో ఇక్కడ మనకు 4 వీల్స్ అయితే ఇచ్చారు. ఈ పక్క 2 వీల్స్ అయితే రావడం జరిగింది. సో దీన్ని నేను ఇప్పుడు ఫిట్ చేస్తాను. తర్వాత ఇక్కడ కూలర్ అయితే ఉంది. ఓ మై గాడ్, ఓకే, పైన ఫ్యాన్ ఉంది. ఏమైనా తగులుతుందా? ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఉంది. సో మనకు ఏమైనా డ్యామేజ్ వచ్చిందా లేదంటే ఎలా ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనకైతే ఈ ర్యాప్ అయితే ఇచ్చారు. ర్యాప్ కవర్ అయితే ఒకటి మొత్తం చుట్టూ కోటింగ్ అయితే ఇది ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే చిన్న డ్యామేజెస్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. అంటే సో ఈ కవర్ ర్యాపింగ్ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే ఇలా అయితే వచ్చింది. మనకు ఇవి ఇలా నాబ్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎయిర్ డెలివరీ. సో సైడ్ ప్రొఫైల్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే వైర్ పెట్టుకోవడానికి వాళ్ళే ఒకటైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్ట్రా వైర్ని మనం ఇలా చుట్టుకోవచ్చు ఎప్పుడైనా. సో మనం కదిలించేటప్పుడు
మామూలుగా ఇట్లా కింద వదిలేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఇలా పెట్టుకోవచ్చు. వైర్ అయితే 1 మీటర్ ఇచ్చారు ఫ్రెండ్స్, అంతే 1 మీటరే ఉంది వైరు. సో లెఫ్ట్ సైడ్కి అయితే ఉంది, మనకి రైట్ సైడ్ అయితే ఉంది ఇది. సో ఇక్కడ స్విచ్, పంపు, మోటరు. సో ఇక్కడ వాటర్ ఇన్లైన్ అంటే మనం ఇక్కడ నుంచి వాటర్ ఏదైనా ఉంటే పైప్ పెట్టేయచ్చు. వాటర్ లెవెల్ ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ ఇది 85, బ్రీజీ 85. సో లోపల మనం మోటార్ చూసుకోవచ్చు. 5 అయితే ఉన్నాయి వింగ్స్. సో అంతా బాగానే ఉంది. ఇక సైడ్లో చూద్దాం ఫ్రెండ్స్. సైడ్ నాబ్స్ ఓపెన్ చేయొచ్చు ఇట్లా, ఇవి తిప్పినామంటే ఓడొస్తుంది. సో లోపల చూసుకోవచ్చు, ఇవి హనీ ఫోమ్ అయితే ఇచ్చారు, గ్రాస్ ఇవ్వలేదు. సో అప్డేటెడ్ అయిన హనీ ఫోమ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 3 సైడ్స్ అయితే ఉన్నాయి. సో పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మోటార్ విషయానికి వచ్చినట్లయితే చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ మోటార్ అయితే ఇక్కడ ఇలా ఉంది. చూడండి ఒకసారి గమనించండి, మోటార్ని బాగా ఫ్రీగానే తిరుగుతూ ఉంది. సో ఈ మోటార్ కెపాసిటీ ఎంత అనేది తెలీదు. సో బ్యాక్ సైడ్ కవర్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఇది ఈ బ్యాక్ సైడ్కి పైన కూడా గ్రిప్ కోసం ఇది ఇచ్చారు. సో పైనుంచి ఇట్లా వచ్చింది, ఈ సైడ్ ఆ సైడ్ వచ్చింది. సో స్టాండ్ అయితే మౌంట్ అయితే బాగా బిల్డ్ అయితే ఉంది. ఇంకా వాటర్ పైప్ కోసము ఇది ఐస్ క్యూబ్ సంబంధించిన వాటర్ పంపు. ఇది వచ్చేసి వాటర్ డెలివరీ, అంటే ఈ వాటర్ వచ్చేసి మొత్తం రౌండ్గా చుట్టూరు మొత్తం అయితే డ్రాప్ అవ్వడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు, క్రింద మనకు మోటార్ వచ్చేసి వాటర్ పంప్ ఇచ్చారు. ఇది వాటర్ పంప్ అండి. సో బ్యాక్టీరియా లేకుండా ఫిల్టర్ అయితే అవుతుంది అంటున్నారు. ఇక అలాగే మనకు కింద ఆటో డ్రైన్ అయితే ఒకటి ఉంది. సో అది కూడా చూద్దాము, అది కూడా ఏమన్నా పంపుకి ఏమైనా అటాచ్మెంట్ ఉందా అని చెప్పేసి చూద్దాము. సో ఇన్సైడ్ అయితే ఇలా ఉంది చూడండి. ఇక్కడ 2 పైపులు, ఒకటి ఇది ఐస్ క్యూబ్ సంబంధించి, ఐస్ క్యూబ్ వేసినప్పుడు కూల్ వాటర్కి ఇందులో పడతాయి. ఇది వచ్చేసి ఎయిర్ని పైకి పంపిస్తుంది, అంటే ఎయిర్ డెలివరీ అనమాట. ఈ వైరు, ఈ సెకండ్ వైరు కింద పంపు నుంచి వచ్చిన వైరు. ఫ్రెండ్స్ అక్కడ చూడండి, లోపల ఒకటి మోటార్ పక్కన ఒకటి అయితే ఉంది. సో అది వాటర్ నాబ్ అనేది కింది నుంచి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ దీన్ని మనం ఇట్లా కిందికి ఓపెన్ చేస్తే డ్రైన్ అవుతుంది, ఆటో డ్రైన్. వాటర్ వచ్చేసి ఆటో డ్రైన్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి ఇవి 4 వీల్స్ అయితే ఇచ్చారు కింద. ఈ వీల్ గురించి చెప్తాను. సో ఈ వీల్స్ అన్నిటికీ కలిపి ఒక చోట అయితే నట్లన్నీ ఇచ్చారు. ఇవి స్క్రూస్ అన్నీ ఒక చోట ఇచ్చారు. సో ఇక వీల్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఫ్రంట్ 2 వీల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫ్రంట్ మాత్రమే అండి, బ్యాక్ సైడ్ మనకి ఎలా అందదు కాబట్టి. సో బ్యాక్ సైడ్ ఫ్రీ రొటేషన్ అయితే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ లాక్ అయితే ఇచ్చాడు. ఇది కూడా ఒకటి గమనించాలి. చూడండి ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి కదా వీల్స్, ఇదిగోండి తిరుగుతూ ఉన్నాయి. ఈ లాక్ని మనం ప్రెస్ చేసినప్పుడు చూడండి ఇంకా తిరిగేదే లేదు. ఇది ఓపెన్ చేస్తే తిరుగుతుంది. సో ఇది ఒక గ్రేట్ ఫీచర్ అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇందాక వాటర్ నాప్ అని చెప్పా కదా, వాటర్ ఆటో డ్రైన్ అంటే ఇది ఓపెన్ చేయాలి. చూడండి ఇది వాటర్ ఆటోగా ఇది తీసామంటే ఇక్కడ హోల్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి వాటర్ మొత్తం అయితే వెళ్ళిపోతాయి. ఈ నాబ్ అయితే పెట్టేస్తున్నా. సో ఇప్పుడు స్క్రూస్ బిగించేద్దాం. ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ లాక్ వచ్చినవి ఫ్రంట్ సైడ్ మాత్రమే బిగించుకోవాలి. చూడండి ఈ లాక్ వచ్చినవి 2 కూడా ఫ్రంట్ సైడ్కి, ఈ లాక్ ఏం లేనివి ఇవి బ్యాక్ సైడ్ కింద సైడ్కి వెనక్కి వెళ్ళిపోతాయి. సో వెనకాల మనం ఎట్లా ఆపరేట్ చేయం కాబట్టి ఇది ఫ్రంట్కి.
చూడండి ఫ్రెండ్స్, ఇవి 4 స్క్రూస్ అయితే వచ్చాయి ఈచ్ సైడు. సో ఈ 4 సైడ్స్ అయితే తీసినావా? ఫ్రెండ్స్ 2 స్క్రూలు అయితే ఎక్స్ట్రా వచ్చాయి. సో మనకి ఒకవేళ ఏదైనా స్క్రూ మిస్ అయినట్లయితే ఉంచుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో ఇది ఇచ్చారు కానీ ఇలాంటి హబ్ ఇచ్చాడు కానీ వీల్ అయితే ఇవ్వలేదు. సో నాకు తెలిసి అవసరం లేదనుకుంటాం మిడిల్లో. సో ఇక్కడ నేను ఫ్రీగా పార్కింగ్ చేస్తున్నా, అంటే ఫ్రీగా ఇక్కడ పెట్టేస్తున్నా, ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకోవడానికి. సో ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది మొత్తం మనం స్క్రూస్ అయితే బిగించాము. సో స్క్రూస్ బిగించిన తర్వాత వీల్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఫ్రీగానే రొటేట్ అవుతుంది. సో ఇవి నాబ్స్ నాకు తెలిసి కిందికి ఇట్లా అని చెప్పేసి ఇవి ఊడిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ స్క్రూ ఊడిపోయింది, స్క్రూ కాదు, లాక్ అనేది బయటకు వచ్చేసింది. సో జస్ట్ పెట్టి ప్రెస్ చేసేసినా సరిపోయింది. సో దీన్ని ఇట్లా పైకి అన్నప్పుడు లాక్ అవుతుంది కిందికి. ఇక్కడ మనకైతే ఇక్కడ ఇట్లా తిప్పేదానికి ఇచ్చారు. సో ఏదన్నా మన దగ్గర కాయిన్ కానీ అలా ఉంటే తిప్పుకోవచ్చు, డైరెక్ట్ తిప్పలేం, గట్టిగా ఉంది. సో ఇంకొకటి ఇక్కడ ఇది వచ్చేసి కెపాసిటర్, ఇక్కడ ఈ సైడ్లో ఇచ్చారు చూడండి. సో మనం అప్పుడు ఇందాక ఆ సైడ్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ సైడ్లో ఇక్కడ కెపాసిటర్ ఇచ్చాడు. సో దీనికి వచ్చేసి ఈ ఫ్యాన్కి వచ్చేసి 5 వింగ్స్ అయితే ఉన్నాయి. సో మోటార్ కూడా కొంచెం హెవీగానే ఉంది. సో మోటార్ ఫిట్టింగ్ కానీ మోటార్లోకి వాటర్ పోకుండా వాటర్ ప్రూఫ్ అయితే ఉంది. సో పర్లేదు, ఈ ప్రైజ్కి ఇది వర్త్ ఇట్టా కాదా అని చెప్పేసి కొద్దిసేపు ఉంటే ఆన్ చేసిన తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్ అంతా ఓకే, కానీ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగలేదు, ముందే చెప్పేస్తున్నా. చూడండి ఇందాక ఇది ఫిట్ చేసేటప్పుడు ఈ వైపు అయితే ఇరిగిపోయింది, ఇలాంటిది ఒకటి. సో ఇలా తీసే కొద్దీ ఇరిగిపోతున్నాయి. సో లైఫ్ అయితే రావు, 1 or 2 times అంత ఎక్కువ రావు. వాటర్ అయితే పడుతున్నాం ఫ్రెండ్స్ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. సో చూద్దాము, ఆన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే పడుతున్నాము, చూడొచ్చు. వాటర్ అయితే ఫిల్ చేసి మరి కొద్దిసేపట్లో అయితే ఆన్ చేస్తాను. సో ఇప్పటి వరకు నేను చూసిన డ్రాబ్యాక్స్ ఏంటంటే ప్లాస్టిక్ క్వాలిటీ అయితే ఏం బాగలేదు. ముఖ్యంగా ఇవైతే ఏవైతే ఉన్నాయో సైడ్లో క్లిప్స్ అయితే వరస్ట్ క్వాలిటీ ఉన్నాయి. ఇట్లా 1 or 2 times అవి బ్రేక్ అయిపోతున్నాయి. సో ఇంకా ఈ హనీ ఫామ్స్ వచ్చేసి చూడాలి, హనీ ఫామ్ ఇవి ఎంతవరకు ఉంటాయని చెప్పేసి. ఇది క్వాలిటీ అయితే పేపర్లా ఉంది. చూసి నేను డీటెయిల్గా మళ్ళీ ఒక 10 days వాడిన తర్వాత రివ్యూ అయితే ఇస్తాను, 10 or 1 weekలోనే. సో తెలిసిపోతుంది అంత లోపల. సో ఈ వైర్ కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేదు, ఇదో పెద్ద డ్రాబ్యాక్ అని అయితే అనుకోవచ్చు. జస్ట్ 1 meter ఇచ్చాడు అంతే. ఇంకా ప్రో విషయానికి వచ్చినట్లయితే ఇవి స్మూత్గా ఉన్నాయి, ఇవైతే బటన్స్ ఉన్నాయి చాలా స్మూత్ అయితే ఇచ్చాడు. ఇంకా ఆన్ చేయలేదు, ఫస్ట్ టైం కూడా ఆన్ చేసిన తర్వాత చెప్తాను. సో ఇవి పర్లేదు, కొంచెం చాలా హార్డ్గా ఉన్నాయి. మరి ఎన్ని రోజులు వస్తాయేమో తెలియదు, కానీ ఇవి చాలా హార్డ్గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, హాఫ్ లెవెల్ అయితే పట్టాను. యాక్చువల్గా ఇక్కడికి అని కాదు, సో మనము ఈ పై వరకు కూడా పట్టుకోవచ్చు వాటర్ అయితే. సో అది జస్ట్ లాస్ట్ హాఫ్ నుంచి అయితే రీడింగ్ అయితే మనకు తెలుస్తుంది. దీని పై నుంచి ఇంకా మనము ఇక్కడి దాకా వాటర్ పట్టుకోవచ్చు, ఇక్కడి దాకా. సో అంటే ఇప్పుడు మనకు ఇది హాఫ్ నుంచే చూపిస్తుంది ఈ రీడింగ్ వచ్చేసి. సో మనం ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఇంతవరకు పట్టుకోవచ్చు, ఇంతవరకు అయినా. సో బ్రిడ్జి వరకు అయితే పట్టుకోవచ్చు. సో చాలామంది కొంచెం పట్టుకుంటుంటారు కాబట్టి ఇలా ఇచ్చారు. ఇది వాటర్ ఇన్లైన్ అని చెప్పేసి దీన్ని ఇట్లా లాగిన తర్వాత వాటర్ పట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి పంపు నిండింది.
సో పంపు నిండింది కాబట్టి లోపల ఇప్పుడు నేను టెస్ట్ చేయడానికి ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసుకున్నామంటే చల్లగా ఉంటుంది. సో అవి కరిగి ఆ కూల్ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కింద నేను రెండో పైప్ చెప్పాను కదండి. సో ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి. సో అక్కడ సెకండ్ పైప్ వచ్చేసి ఒకటి వాటర్కి, ఒకటి ఐస్ క్యూబ్కి. సో ఓకే, ఇప్పుడు ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పంప్ ఆన్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం గమనించానంటే పంప్ స్టార్ట్ అవ్వడం అయితే స్మూత్గానే స్టార్ట్ అయింది. ఇది ఓన్లీ వాటర్ సౌండ్ అయితే వస్తూ ఉంది. సో పంప్ అయితే బాగుంది. సో పంప్ అయితే నాయిస్ లెస్ అయితే ఉంది. నెక్స్ట్ స్వింగ్ ట్రై చేద్దాం. సో మనకు స్వింగ్ కూడా వర్క్ అవుతుంది, ప్లస్ నాయిస్ అయితే లేదు. ఇక్కడ వాటర్ అయితే కేవలం వాటర్ సౌండ్ మాత్రమే మనకు వినిపిస్తూ ఉంది. వాటర్ పంప్ ఏదైతే ఉందో దాని సౌండ్ జీరో, అసలు లేదు. సో మనకు స్వింగ్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. లోపల స్వింగ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నాకైతే బాగా అనిపిస్తుంది, మీకు చూడండి. ఓకే, ఇప్పుడు అసలైన ఘట్టం, ఫ్యాన్ని ఆన్ చేద్దాం. ఫ్యాన్ ఆన్ చేశాను. నాయిస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, బట్ ఈ నాయిస్ వచ్చేసి ఫ్యాన్ది కాదు ఫ్రెండ్స్. సౌండ్ వస్తుందో అది ఫ్యాన్ది కాదు, అది కేవలం ఎయిర్ది, గాలి. అంటే ఎయిర్ ఇక్కడ సక్ చేసుకుంటుంది కదా, అంటే ఎయిర్ని ఇక్కడ నుంచి తీసుకొని ఇంటేక్ చేసుకొని మనకి ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ చేస్తుంది కాబట్టి ఆ సౌండే. కానీ ఇంటర్నల్గా మోటార్తో అయితే ఏం ప్రాబ్లం లేదు, సౌండ్ అయితే లేదు, నాయిస్ అయితే లేదు. జస్ట్ అది చాలామంది నేను రివ్యూస్ చూశాను ఫ్లిప్కార్ట్లోనే. సో అందరూ ఏం చెప్తున్నారంటే ఇందులో నాయిస్ ఎక్కువ వస్తుంది అన్నారు. సో నేను కూడా ఏంటో అని భయపడ్డాను, కానీ అది మనం ఆన్ చేస్తానే ఫ్యాన్ తిరిగేటప్పుడు రావట్లేదు. ఏదైతే ఎయిర్ను బయటికి త్రోన్ చేస్తుందో అప్పుడు మాత్రమే, అంటే అది ఎయిర్ సౌండ్ కానీ మోటార్ సౌండ్ అయితే కాదు. పంప్ కూడా అంతే, పంప్ ఆన్ చేస్తానే మనకు వాటర్ పడేంత వరకు వాటర్ సౌండ్ వినిపిస్తుంది. పంప్ ఆన్ చేస్తానే పంప్ సౌండ్ అయితే వినిపించలేదు. సో స్వింగ్ కూడా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది, ఉత్త స్వింగ్ ఆన్ చేసినా కూడా. సో మనకు టెక్నికల్గా ఏం ప్రాబ్లం లేదు, కానీ బాడీనే ప్లాస్టిక్ బాగలేదు, బాడీ బిల్డ్ క్వాలిటీ ఒక్కటి బాగలేదు. అది సైడ్లో ఎక్కువ, మెయిన్ మనం ఎడ్జెస్ చూసినామంటే అక్కడ ఏం బాగలేదు. ఫ్రెండ్స్ ఫైనల్గా ఆన్ చేశాను, గాలి చాలా చల్లగానే వస్తుంది. సో ఎయిర్ అయితే చాలా చల్లగా వస్తుంది. ఐస్ క్యూబ్ వేయకున్నా సరే ఫ్రెండ్స్, ఐస్ క్యూబ్ అంటానే ఇది చేతిలోకి వచ్చేసింది చూడండి. ఇది ఇట్లా పెట్టుకోవచ్చు అంతే. క్వాలిటీ బాగాలేదు, బిల్డ్ క్వాలిటీ బాగాలేదు, కానీ ఇంటర్నల్ పార్ట్స్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇంటర్నల్ పార్ట్స్కి అయితే 4/5 ఇవ్వచ్చు. బాడీ క్వాలిటీకి మాత్రము 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ 5. ఏదో లోపల వేరే సౌండ్ వస్తుంది, అందుకే ఆఫ్ చూస్తాను. సో మళ్ళీ డీటెయిల్గా నేనైతే వీడియో చేస్తాను యూస్ చేసిన తర్వాత. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో దీని ప్రైస్ వచ్చేసి నేను చెప్పలేదు కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు SBI ఆఫర్ నడుస్తుంది. సో ఇందువల్ల నేను 10% డిస్కౌంట్ అయితే తీసుకున్నాను. మామూలుగా 7,300 ఉంది. సో 10% డిస్కౌంట్ విత్ నో EMI కాస్ట్. సో అలా అయితే తీసుకోవడం జరిగింది SBI క్రెడిట్ కార్డ్ మీద. సో ఇది ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఏదో వేరే సౌండ్ వస్తుంది, నా ఫిట్టింగ్ సరిగా ఉండట్లేదు, నేను అది చెక్ చేసి మళ్ళీ నీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.